శ్రీమాత్రే నమః. నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి. అందరికీ తెలుసు నేను కంచి వెళ్ళి వచ్చాను. 3 నెలలైంది. కంచి వెళ్ళక ముందు జీవితం ఎలా ఉంది, కంచి వెళ్ళి వచ్చాక జీవితం ఎలా ఉంది, నా ఆలోచనలో మార్పులు ఎలా కలిగాయి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. కంచి ఇంత పెద్ద పుణ్యక్షేత్రం కదా, మనం తప్పకుండా వెళ్ళాలి. ఆ టెంపుల్ని నేనేదో డెవలప్ చేసేస్తే ఆ అమ్మవారి శక్తి తెలుస్తుందని నేను అనట్లేదండి. కొంతమంది అడిగారు నన్ను, తెలిసిన టెంపుల్స్ గురించే మీరు ఎందుకు చెప్తున్నారు అనేసి. నాకు ఇప్పుడు విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడి ఎలా ప్రత్యేకమో, నాకు కంచి అమ్మ మరి ఎందుకు కనకదుర్గ అమ్మవారు కంచి అమ్మ వైపు పరుగులు పెట్టించారో నాకు తెలియదు. కానీ అక్కడ ఒక పేగు బంధం ఉంది, ఏ జన్మకైనా ఆవిడే తల్లి అనేది నేను ఎప్పుడైతే విన్నానో అప్పటి నుంచి నాకు కామాక్షమ్మని చూడాలని ఒక 5 ఏళ్ల నుంచి గట్టిగా ప్రయత్నం చేస్తే ఒక 3 నెలల క్రితం వెళ్ళొచ్చాను. మీకు అందరికీ తెలుసు, నాకు వెళ్ళొచ్చే వరకు కూడా అవి సమస్యలు కావు, అలాని బాధలు కావు, ఏవో తెలియని జ్ఞాపకాలు ఆలోచనలతోటి సతమతం అవుతూ ఉండేదాన్ని. చాలా ఆలోచిస్తూ ఉండేదాన్ని ఏంటి అనేసి. కానీ వెళ్ళే వరకు కూడా మళ్ళీ దర్శనం అవుతుందో లేదో, అమ్మ ఎలా కనిపిస్తుందో లేదో అనుకున్నాను. అంతకీ 10 అమ్మ నాకు అందరికంటే బాగా చూసుకున్నారు నన్ను. మీ అందరికి వీడియో చేసి కూడా పెట్టాను, చూశారు. అయితే కంచి వెళ్ళక ముందు వెళ్ళి వచ్చాక ఏంటి తేడా ఏంటి అంటే, కంచి వెళ్ళక ముందు ఒక రకంగా ఉండేదండి ఆలోచన. ఎందుకంటే ఏ విషయాన్ని మైండ్కి తీసేసుకున్నా కూడా ఎక్కువసేపు దాని గురించి ఆలోచించడం, తర్వాత ఏదో ఎంత అమ్మది ఉపాసనలో కానీ అమ్మవారి దీంట్లోనే ఉన్నా కూడా మనకేదో ఒక రకంగా మనల్ని ప్రభావితం చేసే వ్యక్తులు చాలామంది ఉండొచ్చు. కానీ మనం ఆ విషయాన్ని మర్చిపోతాం అన్నమాట కంచి వెళ్ళొచ్చాక. నా అనుభూతి అయితే మరి అదే ఉంది. కంచి వెళ్ళి వచ్చిన తర్వాత జ్ఞానాన్ని ఇచ్చింది అమ్మ. ఏ విషయాన్ని అంటే చెడు విషయాన్ని, అలాగే మంచి విషయాన్ని అయినా ఎక్కువ పొంగిపోవడం కానీ, ఏదన్నా ఎవరైనా ఇప్పుడు మీరు బాగా చెప్పారని కానీ, మీ పోస్ట్ బాగుందని కానీ చెప్పినా నార్మల్గా చూసి వదిలేస్తాను. అది అంతా అమ్మవారి ఇచ్చిన జ్ఞానం అని నేను ఈ రోజుకి తీసుకుంటాను. కానీ సొంతగా నాకు క్రియేటివిటీ ఉంది, నేను ఇలా చేయగలను, నాకు ఇలా వచ్చు అని నేను ఎప్పుడూ అనుకోలేదు. అనుకోను కూడా. ఆవిడ ఇచ్చిన జ్ఞానమే కదా, ఆవిడకి చెప్తున్నారు వీళ్ళంతా అని నేను అనుకున్నాను. ఆ జ్ఞానాన్ని ఇచ్చారు. ఏ సమస్యనైనా మైండ్కి అసలు తీసుకోవట్లేదు, హ్యాపీగా అనిపిస్తుంది. కొన్ని రోజుల నుంచి ఎదురు చూసినవి కూడా నాకు ఈ 3 మంత్స్లో జరిగినాయి. అంటే కొన్ని విషయాలకి నేను ముందు అడుగు వేయలేకపోయాను. నాకు నేను ఆలోచిస్తూ ఉండిపోయాను, ఇది కరెక్టా కాదా అని. అమ్మ నాకు ఆ ధైర్యాన్ని ఇప్పించి ముందు అడుగు వేయించారు. తర్వాత ఏదైనా ఓపిక, శ్రద్ధ, ఇంకొంచెం అంటే కుదరట్లేదు కానీ, టైం కుదరట్లేదు కానీ చెప్పుకోవాలి, మాట్లాడాలి, పోస్టులు చేయాలి, వీడియో చేయాలంటే ఆవిడ శక్తికి ఆవిడ ఇంకోటి ఏంటంటే, ఆవిడని చూసి ఆవిడ ఫోటోలో కానీ ఆవిడ విగ్రహంలో కానీ ఆవిడ ఒక చిరుమందహాసాన్ని నేను గమనిస్తూనే ఉంటున్నాను. నాకు అది కళ్ళకి తెలిసిపోతుంది. ఆవిడ వచ్చి వెళ్ళే భావన అనేది తెలుస్తుంది. ఒక చల్లగాలి లాగైనా తాకనివ్వండి, మనం అప్పుడు మనకి స్వెట్ అవుతుంది. మనం పూజ గదిలో ఉన్నామంటే ఆ మరుక్షణం ఒక చల్లగాలి మనల్ని తాకి వెళ్తుంది తప్పకుండా. అది నేను ఎన్నోసార్లు అనుభవించి చెప్పాను. అది అన్ఎక్స్పెక్టెడే కావచ్చు, నేను ఎక్కువ ఫీల్ అయిపోవచ్చు, కానీ అది మాత్రం అమ్మవారి వచ్చి వెళ్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా వచ్చేసేసి మన ఇంటి చుట్టూతా కూడా పక్షులు అనేవి విపరీతంగా తిరుగుతున్నాయి. మా ఇంటిలో ఇప్పుడు పక్షులు తిరుగుతూనే ఉంటాయి చుట్టుపక్కల. ఇంకా ఏంటంటే, మనం పూజ చేసే టైంకి ఒక కాకి అయినా సరే వచ్చి అక్కడ అరుచుకొని వెళ్తుంది, కోకిలైనా అరుస్తుంది. మనం అబ్జర్వ్ చేయం. కొన్ని అమ్మవారి దీనిలో ఉన్నవాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మాత్రం తప్పకుండా తల్లి ఆవిడని ఎలా అసలు నేను గ్రహించేది ఏంటంటే, ఆవిడ గ్రహించగలిగే శక్తి నాకు ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇంకో విషయం ఏంటంటే, అమ్మవారి ఈ కంచి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఎదుటి మనుషులతో మాట్లాడినా,
వాళ్ళతో కాసేపు ఇంకా ఏదైనా ముఖాముఖిగా మాట్లాడినా, ఫోనుల్లో మాట్లాడినా ఏదైనా గొప్ప అని నేను చెప్పుకోవట్లేదు, కానీ వాళ్ళు మనసులో ఏం ఆలోచిస్తున్నారు, నాతో ఎలా మాట్లాడుతున్నారు అనేది ఆ గ్రహించే శక్తి నాకు అమ్మవారు ఇచ్చేశారండి. అది నాకు అప్పటికప్పుడు తెలియకపోయినా సాయంత్రానికైనా రేపటికైనా నెక్స్ట్ డే 2 డేస్కైనా నువ్వు గ్రహించింది కరెక్టేనని కూడా ఆ తల్లి తెలియజేస్తున్నారు. నేను ఉట్టిగా చెప్పట్లేదండి, ఇది నేను తప్పకుండా చేస్తున్నా. ఎందుకంటే ఇవేదో గ్రహించే శక్తిని ఇస్తుందని అమ్మవారికి దగ్గరే పూజలు చేయమనట్లేదు, ఇంకేదో సమస్యలను ఎదిరించాలని. మన కర్మ ఫలితం ఉంటే తప్పకుండా మనం అన్నీ అనుభవించి తీరాల్సిందే. నేను ఒక్కటే అంటున్నా, కష్టకాలంలో మాత్రం, బాధల్లో మాత్రం, ఇంకా ఏదన్నా అపాయాల్లో మాత్రం, ప్రమాదాల్లో మాత్రం ఆ తల్లి ఇట్లా కొంగు పట్టుకొని మనల్ని కట్టేసి పట్టుకుంటుంది, కంచె కడుతుంది మనకి. అది మాత్రం నేను తప్పకుండా చెప్పగలుగుతాను. ఇంకా అంతకన్నా నేనేం చెప్పలేను. ఇంకా కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎట్లా ఉందంటే లైఫ్, ఏదో తెలియని హ్యాపీనెస్. ఆవిడ ఉన్నారు ఇక్కడే, నాకేదో తెలియని మొహంలో ఏదో తెలియని కళ, ఇవన్నీ ఇంకా అసలు అనుభూతులు అనమాట. అమ్మవారి అనుభూతులు, ఆనందం ఏంటో, ఏదో హ్యాపీనెస్ వచ్చేస్తుంది నాకు. నేనేదో చేసేస్తున్నాను, అమ్మవారు నాకున్నారు. ఏదో ఫ్యూచర్ గురించి కూడా ఆలోచనలు ఉండవు అనమాట. ఆవిడ ఉన్నారు, ఆవిడ చేసేస్తారు. మనకి ఏది మంచి అయితే ఆవిడ అది ఇస్తారు. మనకు అవసరం లేదు, దేని గురించి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆవిడ ఏది మంచి అయితే మనకు అదే ఇస్తారు, ఇంకంతే. ఇంకోటి ఏంటంటే, కంచి అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు నా కళ్ళన్నీ ఎందుకు మసకబారిపోయాయో నాకు తెలియదండి. నిన్న ఒక బ్రదర్ ఇట్లాగా గుడి ఆవరణ పిక్ పెట్టారు. అరే ఇంత ఉందా కంచి అనిపించింది నాకు. ఎందుకంటే నేను ఫ్రంట్ ఉన్న గోపురం ఒక్కటే చూశాను, కానీ ఇంకా చుట్టుపక్కల ఏం ఉన్నది, ఎంత పెద్ద గుడి, అక్కడ ఎట్లా ఉంది సరౌండింగ్స్ అనేది అసలు నేను చూసుకోలేదు. ఎందుకంటే ఆవిడని చూడాలనే ధ్యాస తప్పితే, ఆ గర్భాలయంలోకి వెళ్ళి, గర్భాలయం దగ్గరికి వెళ్ళి చూడాలన్న ధ్యాస తప్పితే ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది కూడా నేను చూసుకోలేదు. నాకు అసలు ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఇంకొకసారి బయట సరౌండింగ్స్ అన్నీ ఇలా ఉన్నాయా, కొత్తగా వచ్చానా అనిపిస్తుందేమో. ఆ తల్లి ఆ పద్మాసనంలో కూర్చొని, ఆ తల్లి ఆ నల్లగా ఉన్న విగ్రహం, నేను ఇప్పటికీ అదే మళ్ళీ ఆవిడే గుర్తు చేస్తున్నారు కూడా అన్ని. ధ్యానం అనేది అందరికీ ఒక కొన్ని సంవత్సరాలతో వస్తుంది. నాకు కూడా తప్పకుండా ఈ 13 ఏళ్ళ నవరాత్రి ఫలితమే కావచ్చు. కళ్ళు మూసుకొని లలిత చదువుతుంటే నాకు ఇంట్లో విషయాలు, బాధలు, సంతోషాలు అన్నీ గుర్తొస్తాయి. బట్ కళ్ళు మూసుకుంటే మాత్రం అమ్మ నల్ల విగ్రహంతో ఎలా అయితే చక్కగా పద్మాసనంలో కూర్చొని చిరుమందహాసం చేస్తున్నారో అది తప్పకుండా కనిపిస్తుంది. ఏదైనా ఆవిడ రూపం కనిపిస్తుంది అండి నాకు. అంటే వేరేవేవి కనపడకుండా ఆవిడ కనపడడం కూడా, ధ్యానంలో అమ్మని తలుచుకోవడం కూడా ఎంతమందికి వస్తుంది, అది కూడా కల్పించారు ఆ తల్లి. ఫ్రెష్ స్మెల్ ఇండ్లంతా, అదొక ఆనందం. ఆ చిన్న విగ్రహం తెచ్చుకున్నాను. అలా అందరినీ నేను కంచి వెళ్ళండి మీ వసతులు చూసుకొని వెళ్ళండి అని నేను చెప్పడం లేదు. కంచిలో అయితే వెళ్ళొచ్చాకైతే ఈ అమ్మవారి మన ఉపాసనలో ఎవరైతే ఉన్నారో, అమ్మవారే కంచి అమ్మవారు కావాలి కానీ ఎవరైతే పరితపిస్తున్నారో వాళ్ళని మాత్రం వెళ్తే ఆ తల్లి చక్కగా చూసుకుంటుంది. మీకు వెళ్ళక ముందంతా ఏవేవో ఇబ్బందులు పడుతూనే ఉంటారు అనిపిస్తుంది, పీక్గా అనిపిస్తుంది. వెళ్ళొచ్చాక ఇట్లా వదిలేసినట్టు ఉంటాయి అన్నీ. ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది ఆ తల్లి. కర్మల్ని కరిగించేస్తుంది అనమాట అమ్మ. ఆ కర్మల్ని కరిగించి కన్నబిడ్డలాగా కూర్చోబెట్టుకుంటుంది దగ్గర అని నా భావన. ఎవరైనా కంచి వెళ్ళాలి అనుకునే వాళ్ళు చక్కగా దర్శనానికి వెళ్ళి అమ్మ దర్శనం చేసుకొని ఒకసారి కంచి నాకులా కాకుండా సరౌండింగ్స్ అన్నీ చూసుకొని చక్కగా రండి. నేను మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేస్తాను కాబట్టి నేను అమ్మవారిని చూడాలనుకున్నాను. ఇంకా అమ్మవారిని మాత్రమే చూసి వచ్చాను, ఇంకేమీ చూడలేదు. ఇంకా ఒక 1-2 డేస్ అలా స్పెండ్ చేసే తల్లి మళ్ళీ ఎప్పుడు దర్శన భాగ్యం ఇస్తారో తెలియదు. ఈ విజయవాడ కనకదుర్గ అమ్మవారు కంచికి వెళ్ళాలని ఎలా కల్పించారో, ఎందుకు ఆ థాట్స్ తెచ్చారో తెలియదు. కొన్ని చాగంటి గారి వీడియోస్ చూడడం వల్ల నేను బాగా కంచి అమ్మవారికి బాగా దగ్గరైపోయాను. చాలా బాగుంటాయి, ఆయన బాగా చాలా చక్కగా చెప్పారు. వాటి వల్ల ఆ వీడియోస్ వింటే మాత్రం తప్పకుండా వెళ్ళాలనిపిస్తుంది ఎవరికైనా. అదండి. ఇంకా అందరూ కామాక్షి అమ్మ